వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్ నుంచి చక్రి. తెలంగాణలో నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పీల్చుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలు అధికార పార్టీలను టార్గెట్ చేశారు. దీంతో వాటర్ వార్ చల్లారడం లేదు. రోజు రోజుకు దావనంలా వ్యాపిస్తుంది. పుష్కర కాలంగా కొలికిరాని నీటి వాటల కయ్యం ముదురుతోంది. మీరంటూ లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. పాలకులు మారితే ప్రాజెక్టులు అంతేనా? తెలుగు రాష్ట్రాల్లో విషయాల రచ్చ ఎన్ని రోజులు? నీళ్ల విషయంలో పంతం ఎవరిది? పట్టింపు ఎవరిది? అసలు ప్రాజెక్టులను ఆపింది ఎవరు? ఆగేలా చేసింది ఎవరు? అసలు నీళ్ల పంచాయతీ తెగేది ఎప్పుడు? నీళ్ల మంటలపైన ఇవాళ స్పెషల్ డిబేట్. తెలంగాణలో పార్టీల మధ్య ప్రాజెక్టుల ఫైటింగ్ నడుస్తుంది. పాలమూరు ప్రాజెక్టులపైన కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని బీఆర్ఎస్ను మళ్ళీ మొలకెత్తనేనంటూ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో అటు గులాబీ దండు ఇటు కమలదళం కౌంటర్లతోటి గర్జిస్తున్నాయి. నీళ్లు నిధుల చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర నీటి హక్కులపైన రేవంత్ ప్రభుత్వానికి సొయ్యి లేదని ఆయన విమర్శించారు. గోదావరి కావేరీ నదుల అనుసంధానం పేరుతోటి కాంగ్రెస్ జలద్రోహం చేస్తుందని మండిపడ్డారు తన్నీరు. పోలవరం నుంచి ఏపీకి నీటిని మళ్లించేందుకు పెద్ద కుట్ర జరుగుతుంది అన్నారు. పోలవరం కావేరీ లింక్ అయ్యాక గోదావరి మీద తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తారా అని ప్రశ్నించారు హరీష్ రావు. ఏ మీటింగ్ దనే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉందా? బయట పెట్టండి. ఎందుకు ఇంత సీక్రెట్గా ఈ మీటింగ్లు చేస్తున్నారు? ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఎందుకు బయటకు వస్తలేవు? ఇలా ఇంకా జోక్ ఏంటంటే ఈ మన తెలంగాణ తరఫున ఈ మీటింగ్లకు ఎవరు పోతారు? చంద్రబాబు నమ్మిన బంటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పోతాడు. తెలంగాణ ఇంజనీర్లను కూడా తీసుకుపోతలేరు ఈ మీటింగ్. మన ఇంటర్ స్టేట్ ఇంజనీర్లను కూడా మీటింగ్ లోపలికి పోతలేరు. ఏమైతుందో మన తెలంగాణ ఇంజనీర్లకు కూడా తెలియనంత సీక్రెట్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ చేతికే తాలపు ఇచ్చిండు. ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ఇరిగేషన్ సెక్రటరీగా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేస్తూ చివరికి కోర్టు చేత చీవాట్లు తిని జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన తెచ్చి తెలంగాణ అడ్వైజర్ పెట్టుడైంది. ఈ మీటింగ్లన్నీ ఆయన తెలంగాణ ఇంజనీర్లు కూడా లేకుండా ఆయనే పోయి ఈ మీటింగ్లు అటెండ్ చేయడం వెనుకనే స్పష్టమైన కుట్ర కనబడుతుంది. అదే బాబు కన్నుల్లో రేవంత్ రెడ్డి ఆనందం చూడాలనుకుంటుండు. తెలంగాణకు ఏమైనా పర్వాలేదు అనేటువంటి దిశగా ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇన్ని మీటింగులు జరిగితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ అంశం మీద ఎక్కడ చర్చ పెట్టినా తాను సిద్ధమేనని గంగాపురం సవాల్ విసిరారు. పొలిమేరకు రాకుండా తనను ఆపేవారు తెలంగాణలో ఇంకా పుట్టలేదన్నారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డిలా నేను 10 పార్టీలు మారలేదు. నా పుట్టుక చావు 2 కూడా బీజేపీలోనే. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తాటాకు చెప్పులకు ఎవరు భయపడరన్నారు కిషన్ రెడ్డి. మేరలు దాటనివ్వను. ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే. ఇంకా నేను ఆపేటోడు. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. పుట్టింది ఈ పార్టీలోనే, చచ్చేది ఈ పార్టీలోనే. నా గురించి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. వారు బీఆర్ఎస్ పార్టీ తిట్టుకోండి. మీ 2 పార్టీలకు అలవాటు ఉంది, ఈ రకంగా తిట్టుకునే అలవాటు, పని చేసే అలవాటు లేదు మీకు. మీ 2 పార్టీలు కూడా మాటలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి పార్టీలు, చేతలు మీతో కావు. ఈరోజు తెలంగాణకు నేనేం చేశానో నాకు రేవంత్ రెడ్డి మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపైన బీజేపీ చీఫ్ రామచంద్రరావు విరుచుపడ్డారు. రైతులకు సరైన పరిహారం ఇవ్వకుండా తుపాకులు చూపి భయపెట్టాలని చూస్తే కాశీదళం ఊరుకోదని హెచ్చరించారు. తమ కార్యకర్తలు తలుచుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలు దాటి బయటకు రాలేరని రామచంద్రరావు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని, ఎయిమ్స్, నేషనల్ హైవేస్, టెక్స్టైల్ పార్క్ అన్ని కేంద్రం ఇచ్చినవే అని గుర్తు చేశారు. రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వము బలవంతంగా మీరేంది చేసేది అని చెప్పేసి అక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ప్రారంభోత్సవం కార్యక్రమం రైతులు వ్యతిరేకిస్తున్నా కూడా మీరు ప్రారంభోత్సవం చేశారు. అంటే రైతులు అంటే మీకు లెక్కలేదు. వీళ్ళు ఏం చేస్తారులే, తుపాకీ పేల్ చేద్దాం, బేడీలు వేస్తాం, గత ప్రభుత్వం అట్టే చేసింది, మీరు అట్టే చేస్తా ఉన్నారు. పెళ్ళ పెడదాం, నిలబంధిస్తాం,
హౌస్ అరెస్ట్ చేసాం, మా బీజేపీ నాయకులందరినీ హౌస్ అరెస్ట్, రైతులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టడం. ఇది పోలీసు పాలన? అసలు ఏంది నిజాం పరిపాలన? ఇంకా లాగానే మీరు చేస్తా ఉన్నారు. నిజాం పరిపాలించినటువంటి పరిపాలన మీరు చేస్తారు. ఇక హైడ్రా పైన తెలంగాణ సీఎం రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. హైడ్రా అనే పేరు హిట్లర్కు చాలా ఇష్టమని, హిట్లర్కు చాలా దగ్గరగా ఉన్న హంతకం ముఠా పేరు హైడ్రా అని రేవంత్ రెడ్డి తెలిపారు. అక్రమ కట్టడాలు చేసేవారు భయపడాలనే ఉద్దేశంతోనే హైడ్రా అని పేరు పెట్టామన్నారు. Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established a organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others. Today, anyone, you ask anyone who can dare to encroach any water body in my state or in my Hyderabad. So I have given